హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. అవును. సార్ కుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసా గురించి ఇప్పుడు ట్విట్టర్ లో పాపం మోనాలిసా అంటూ పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు. సార్ ఎందుకు అంటే ఆమెను హీరోయిన్ గా చేస్తాను అంటే ఫేమస్ అయిన తర్వాత హీరోయిన్ గా చేస్తానని చెప్పేసి సనోజ్ మిశ్రా అనే ఒక డైరెక్టర్ ముందుకొచ్చి సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఒక హీరోయిన్ ని రేప్ చేశారన్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మోనాలిసా చిత్రం కూడా ఆగిపోయింది. పాపం మోనాలిసా అంటూ ఆమె పట్ల సానుభూతి అయితే వ్యక్తం చేస్తున్న నెటిజన్స్. మరి ఏం జరిగింది ఈ సనోజ్ మిశ్రా విషయంలో, మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? సనోజ్ మిశ్రా మీద రేపు కేసు పెట్టారు. ఒక 28 ఏళ్ల యాక్ట్రెస్ ఆమె నన్ను ఇతను పదే పదే రేప్ చేశాడు, నాకు హీరోయిన్ ఛాన్సులు ఇస్తాడని చెప్పి రేప్ చేశాడు, నాకు మల్టిపుల్ అబార్షన్స్ కూడా అయినాయి. ఒక టిక్ టాక్లో మేము ఇద్దరం పరిచయమైనాం. ఆ తర్వాత అతను 2020 తర్వాత యూపీలో ఝాన్సీ రైల్వే స్టేషన్లో కలిశాడు. దాని తర్వాత ముందు నాకు మొత్తం మంది ఇచ్చి నన్ను లోపరుచుకున్నాడు. అప్పటి నుంచి నాతో అనేక సార్లు లైంగికంగా కలిశాడు. నాకు ఛాన్స్ ఇస్తున్నాడు, ఛాన్స్ ఇవ్వలేదు అనేది ఈమె ప్రధానంగా చెప్పింది. ఒక రకంగా మనకి ఇక్కడ జానీ మాస్టర్ మీద ఎలాంటి అభియోగాలు చేశారో అలాంటిదే ఈమె కూడా చేసింది. కాకపోతే ఈమె మేజరు, ఈమెకి 28 ఏళ్ళు. సో ఇతన్ని ఢిల్లీ పోలీసులు గజియాబాద్లో మొన్న అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఢిల్లీలో యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశాడు. బట్ హైకోర్టు ఇవ్వలేదు. సో ఈయన జైలుకి పోక తప్పలేదు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు జైలు నుంచి మళ్ళీ ఆయన పిటిషన్లు వేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఆయన మీద పెట్టిన రేప్ కేసు ఇవన్నీ కొంత సీరియస్ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్లు ఉంటాయి కాబట్టి నాకు తెలిసి కనీసం ఒక 1 month 1.5 month బెయిల్ అయితే రాదు ఆయనకి. సో అసలు ఏం జరిగింది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన మీద గతంలో ఏమైనా ఇలాంటి అభియోగాలు వచ్చాయా, ఇప్పుడు మన మోనాలిసా పరిస్థితి ఏంటి? అమ్మాయి పాపం పూసలు అమ్ముకునే ఒక నిరుపేద ఫ్యామిలీలో నుంచి అనుకోకుండా కుంభమేళాలో పాపులర్ అయ్యి ఇతను ఛాన్స్ ఇచ్చాడు. అతను ఇప్పటివరకు అయితే అమ్మాయిని బాగానే చూసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ అమ్మాయిని అనేక షాప్ ఓపెనింగ్లకు కావచ్చు, లేకపోతే కల్చరల్ ఫెస్టివల్కి కావచ్చు, వీటికన్నిటికి తిప్పుతున్నాడు. ఒక ఈవెంట్ మేనేజర్ లాగా అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. దానివల్ల అమ్మాయికి కూడా డబ్బులు వస్తున్నాయి, ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా పెట్టి దానికి సంబంధించి సాంగ్స్ నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం, యాక్టింగ్ నేర్పించడం ఇవన్నీ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడ కూడా ఇప్పటివరకు తన పట్ల అసంతృప్తిగానేవి చేయలేదు. సో నేపాల్ కూడా ఆ మధ్య తీసుకెళ్ళాడు, అంతకుముందు కేరళకి తీసుకెళ్ళాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కొంత అమ్మాయికి కొంత అడ్వాన్సులు కూడా డబ్బులు కూడా వచ్చాయి. అమ్మాయి ఒక చైన్ కొని వాళ్ళ అమ్మకు కూడా గిఫ్ట్ ఇచ్చింది. అదంతా కూడా రీల్స్ చేసింది. నిజానికి ఇది దేశం అంతా కూడా అప్రిషియేట్ చేశారు. అయితే నేను కూడా కొన్ని చెప్పాను, అప్పుడు ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఛాన్సులు రావడం వేరు, ఆ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ముఖ్యంగా మహిళలకి సినిమా రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గాడ్ ఫాదర్ కానీ గాడ్ మదర్ కానీ ఎవరైనా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు ఈ స్టేజ్ని ఎలా డీల్ చేయడం అనేది వాళ్ళకి తెలియదు. పాపం వీళ్ళ ఇంట్లో ఎవరు కూడా చదువుకున్న వ్యక్తులు కాదు, అసలు ఈ ప్రపంచం వాళ్ళకి తెలియదు. వాళ్ళేదో పూసలు చేసుకొని దాన్ని అమ్ముకుంటూ బతికే ఒక పేద కుటుంబం. సో అందుకని ఈ అమ్మాయి అయితే తెలియగలిగిన అమ్మాయిగా కనిపిస్తుంది. బట్ ఓన్లీ తెలివి సరిపోదు, సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అది నేను ఎక్స్ప్రెస్ కూడా చేశాను. అది డీల్ చేయడంలో అమ్మాయి సక్సెస్ అయితే దాన్ని బేస్ చేసుకున్న అమ్మాయికి ఉంటుంది. ఏదేమైనా గతం కంటే మెరుగ్గా అయితే అమ్మాయి జీవితం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈయన మీద గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈయన ఆ మధ్య కూడా మనం చెప్పుకున్నాం, డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇతని మీద చేశాడు. ఇతను కరెక్ట్గా ఉండడు, డబ్బులు తినేస్తాడు, మిస్యూజ్ చేస్తాడు, సినిమాలు రిలీజ్ చేయడు, కంప్లీట్ చేయడు, అవన్నీ కూడా అతని మీద కంప్లైంట్లు వచ్చాయి. కాకపోతే ఈ లైంగిక ఆరోపణలు అనేది ఫస్ట్ ఇప్పుడే వచ్చాయి అనమాట. మామూలుగా ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతనిది ఉత్తరప్రదేశ్ బారాకిల్లా జిల్లాలో హైడర్గర్ అనే ఒక ఊర్లో ఆయన పుట్టాడు. ఆయన పీజీ లక్నోలో పీజీ కాలేజ్ షీర్ పీజీ కాలేజీలో అక్కడ చదువుకున్నాడు. ఎంఏ సోషాలజీ చదివాడు ఆయన. సో కొంత డీసెంట్ బ్యాక్గ్రౌండే ఉంది ఆయనకి. దాని తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలామంది దగ్గర పనిచేశాడు. దాని తర్వాత సనోజ్ మిశ్రా
SM ఫిల్మ్స్, సనోజ్ మిశ్రా ఫిల్మ్స్ అనే ఒక బ్యానర్ ఆయన పెట్టి చిన్న చిన్న సినిమాలు చేయడం మొదలుపెట్టారు. 2014లో బేతాబ్ అనే సినిమా తీశాడు. దాని తర్వాత 2016లో గాంధీగిరి అనేది తీశాడు. రామ్కి జన్మభూమి అని తీశాడు. కాశీ టు కాశ్మీర్ అనే ఒక సినిమా తీశాడు. ఇందాక చెప్పిన డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ తీశాడు. వీటిలో కొన్ని కాంట్రవర్సీ కూడా అయినాయి. గాంధీగిరి కానీ, రామ్కి జన్మభూమి కానీ, కాశీ టు కాశ్మీర్ కానీ, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేస్తాయి. బట్ ఇవి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లు కాకుండా ఇక్కడ మన సునీల్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తీస్తుంటారు కదా, వాళ్ళు ఒక డిఫరెంట్ ఇది వేసుకొని, ఒక నారాయణమూర్తి, సునీల్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా తీస్తుంటారు. బట్ అంతకంటే వాళ్ళు పైకి వెళ్ళరు, అట్లని కిందికి రారు. కన్సిస్టెంట్గా వాళ్ళు నమ్మిన సినిమాల్ని తీసుకుంటూ వెళ్తుంటారు. అలాగా ఇతను కూడా తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని ఆ స్పేస్లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఇతనికి మరి ఇతను నిజంగా అమ్మాయిని అలాగా మోసం చేశాడా, లేదా ఆ అమ్మాయికి సినిమా ఛాన్సులు ఇప్పించినా కూడా అమ్మాయికి ఇంకా ఎక్కువ ఆశ చూపించాడా, ఇక్కడైతే క్లియర్గా అర్థమైంది ఇది రేపు కిందకే, చట్టం ప్రకారం రేపు కిందకి వస్తుంది. కానీ మామూలుగా మనకు అర్థమయ్యేది ఏమంటే, ఈ అమ్మాయికి అతను సినిమా ఛాన్సులు ఇస్తానని ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నట్టుగా అర్థమవుతుంది. కానీ అబార్షన్లు ఎందుకు జరిగాయి అనేది విచిత్రం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అనేక మెడికేషన్స్ ఉన్నాయి, అబార్షన్స్ అవసరం లేదు, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ స్థాయికి ఎందుకు వెళ్ళారు? అబార్షన్ జరిగి ఉంటే మాత్రం ఇతను ఇరుక్కుంటాడు. ఎందుకంటే అవి జరిగినట్టు ప్రూఫ్స్ ఈజీగా దొరుకుతాయి. అట్లాంటి ప్రూఫ్లు ఉంటే మాత్రం ఇతను ఇరుక్కుంటాడు. కొద్దిగా ఇతని టఫ్ సిచ్యువేషన్. మామూలుగా చాలాసార్లు ఇప్పుడు మనం ఇక్కడ శ్రీరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. శ్రీరెడ్డిని చాలామంది ఛాన్స్ ఇస్తామని అమ్మాయిని లైంగికంగా యూజ్ చేసుకొని తర్వాత ఇవ్వలేదు. ఇది మేజర్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మిగతా ఐటీ ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటివి ఉంటాయి. మిగతా ఇండస్ట్రీలో కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళని లైంగికంగా యూజ్ చేసుకొని ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది అనేక చోట్ల ఉంటుంది. బట్ సినిమా ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ జరిగే స్కోప్ ఉంది. అమ్మాయిలకు కూడా తెలుసు. కానీ కొన్నిసార్లు అమ్మాయిలు ఏంటంటే, వీడికి కావాల్సింది ఇస్తే మనకు కావాల్సింది ఇస్తాడు కదా అన్నట్టుగా వాళ్ళు ముందే ఇదవుతారు. కొంతమంది తెలివైన అమ్మాయిలు నాకు సినిమా ఛాన్స్ వచ్చినాక సైన్ చేసి ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చినాకనే నేను నీ దగ్గరికి వస్తాను అనే కండిషన్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా అమ్మాయిలు కొత్తగా వచ్చేవాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. మనకెందుకు, అతను ఇప్పుడు 100 మంది వస్తే నీకు మాత్రమే ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని అతను అనుకుంటాడు. అబ్బాయిలకైనా అలాగే అనుకుంటారు. అబ్బాయిలకి ఏదో డబ్బులు ఇంకోటో ఫేవర్ అడుగుతారు. అమ్మాయిలది అయితే మగవాళ్ళకి ఎక్కువ అమ్మాయిలకి సంబంధించి సెక్సే కావాలి కాబట్టి అది అడుగుతారు. సో అలాంటప్పుడు వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఈ మనం మోసం చేస్తుంటే మాత్రం, అది ప్రూవ్ అయితే మాత్రం ఇతనికి కనీసం మినిమం అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఇతనైతే నేరం చేస్తుంటే శిక్ష అయితే తప్పదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మోనాలిసా పరిస్థితి. ఇప్పుడు మోనాలిసా పరిస్థితి ఏంటి? ఇతనికి పొరపాటున శిక్ష పడితే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? నాకు తెలిసి మోనాలిసాకి కొద్దిగా టెంపరీగా బ్యాక్ అవుతుంది తప్ప అమ్మాయికి మరీ పెద్ద దెబ్బ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తనకి ఖచ్చితంగా 1-2 monthsలో బెయిల్ అయితే వచ్చేస్తుంది. ఈ లోపల నాకు తెలిసి ఆ అమ్మాయితో కూడా, కేసు పెట్టిన అమ్మాయితో కూడా రాజీ పోవడానికి ట్రై చేస్తారు. ఆ అమ్మాయికి ఏదో డబ్బులు ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం, అది కూడా ట్రై చేస్తారు ఖచ్చితంగా. అవేమన్నా ట్రై చేస్తే అతను బయటకు వస్తాడు, లేదన్నా బెయిల్ మీద బయటకు వస్తాడు. ఈ కేసు తేలి శిక్ష పడడానికి ఎట్లేదన్నా 2-3 ఏళ్ళు మినిమం పడుతుంది. సో ఈ లోపల ఇతను సినిమా తీయచ్చు. ఎందుకంటే ఇదంతా పాపులారిటీని ఫైనల్గా, పబ్లిసిటీ ఇస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గుడ్ అని అంటారు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ పబ్లిసిటీ అని. సో దాంతో ఈ అమ్మాయి కొంచెం ఇప్పుడు ఇది అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య అఫైర్లు ఉన్నాయని పుకార్లు కూడా గతంలో వచ్చాయి. ఎవరికి, మోనాలిసాకి తనకి కూడా. అది వాళ్ళ ఇష్టం, నేను కూడా దాని మీద చెప్పాను. అది వాళ్ళిద్దరికీ ఓకే అయితే ఇబ్బంది లేదు. కాకపోతే అతను ఏమన్నా మోనాలిసాకి కూడా హామీలు ఇచ్చి నిన్ను పెద్ద స్టార్ని చేస్తా, నాతో నేను అడిగింది నువ్వు ఇవ్వని కానీ మళ్ళీ ఫాల్స్ హామీలు ఇచ్చి కానీ చేస్తే మాత్రం అతను ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎప్పుడైనా కూడా క్లియర్గా ఉండాలి. ఇది కూడా ఒక ఒప్పందం లాంటిది, కాంట్రాక్ట్ లాంటిది ఇద్దరి మధ్య. సో ఆ కాంట్రాక్ట్ ఉల్లంఘించడం అనేది నేరం కిందకి వస్తుంది. పైగా ఇది మామూలు సివిల్ కాంట్రాక్ట్ కాదు, ఇది లైంగికంగా విమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది చాలా రిగరస్ చట్టం. ఆల్రెడీ నేను బిఎన్ఎస్ సెక్షన్ల గురించి చెప్పాను. అత్యంత దారుణంగా ఉన్నాయి. 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా అమ్మాయి నన్ను మోసం చేశాడని కంప్లైంట్ పెడితే ఇతను 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో అటువంటి ఒక రిగరస్ చట్టాలు ఉన్న